ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తులుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనము. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. ఆనందమే మనోహరమే యేసుని స్తుతించుట. ఆనందమే మనోహరమే యేసుని స్తుతించుట. శోభస్కరము స్తుతించుట, మనోహరము కీర్తించుట. శోభస్కరము స్తుతించుట, మనోహరము కీర్తించుట. ఆనందమే మనోహరమే యేసుని స్తుతించుట. ప్రియులరా, దైవజనుడైన ఫిలిప్పు సమరయ పట్టణము వరకు వెళ్లి క్రీస్తు సువార్తను వారికి ప్రకటింపగా జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను వారు చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏకమనస్సుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. స్తోత్రగానము చేయుట మంచిది, మనోహరము స్తోత్రము చేయుట. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములను పలుకును. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములను పలుకును. ఆనందమే మనోహరమే యేసుని స్తుతించుట. ప్రియులారా, దేవుని వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును అని వాక్యము సెలవిచ్చుచున్నది. దేవుని వాక్యము ప్రకటించగా అక్కడున్న ప్రజలు పాపములు విడిచిపెట్టి మారు మనసు పొంది రక్షణ భాగ్యము పొందుచున్నారు. రోగులు స్వస్థత పొందుకొనుచున్నారు. దయ్యములు పారిపోవచ్చున్నవి. అందుచేత ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. వాక్యము ప్రకటించగా అంధకారము తొలగిపోవును, అజ్ఞానము తొలగిపోవును, దయ్యములు పారిపోవును, వ్యాధి బాధలు తొలగిపోవును, దారిద్ర్యము తొలగిపోవును, పాపము శాపము మరణము తొలగిపోవును, ఆరోగ్యము కలుగును, ఆదరణ కలుగును, ఆశీర్వాదము కలుగును, ఆనందము కలుగును. ప్రియులరా, ప్రతి దినము శ్రద్ధతో దేవుని వాక్యములను ఆలకించుదుముగాక, దేవుని వాక్యమును పఠించుదుముగాక, దేవుని వాక్యమునే ధ్యానించుదుముగాక, దేవుని వాక్యమును అనుసరించుదుముగాక, ఆ వాక్యమునే ప్రచురించుదుముగాక. ఆశ్చర్య కార్యములను అద్భుత కార్యములను చూచుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. నా పౌరమా, నీ ముఖము మనోహరమై ఉన్నది. నా పౌరమా, నీ ముఖము మనోహరమై ఉన్నది. నీదు స్వరము మధురమనిన మనోహరుడా కీర్తించెదన్. నీదు స్వరము మధురమనిన మనోహరుడా కీర్తించెదన్. ఆనందమే మనోహరమే యేసుని స్తుతించుట. ఆనందమే మనోహరమే యేసుని స్తుతించుట. శోభస్కరము స్తుతించుట, మనోహరము కీర్తించుట. శోభస్కరము స్తుతించుట, మనోహరము కీర్తించుట. ఆనందమే మనోహరమే యేసుని స్తుతించుట.